ಯೆಶಾಯನ ಬರೆದ ಗ್ರಂಥ 41ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾನು ಓದ್ತೇನೆ. 8ನೇ ವಚನ. నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూది గ్రంథములుండి నేను పట్టుకొని దాని కొన నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటునంటివు. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడుకుము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడుకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడేవారందరూ సిగ్గుపడి విస్మయం ఉందుదురు. నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. నీతో కలహించు వారిని నీ వెదుకుదువు గాని వారిని కనుకొలేకపోవుదువు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోవుదురు, అభావులవుదురు. నీ దేవుడైన యెహోవాను నేను భయపడుకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ನಾವು ಫಲ ಬಿಡುವರಾಗಿದ್ದೇವಾ? ಫಲ ಇದ್ದ ಜೀವಿತವನ್ನು, ಫಲ ಬಿದ್ದ ಬೀಜವನ್ನು, ಮೊಳಕೆಯನ್ನು, ಗಿಡಗಳನ್ನು ಕಿತ್ತು ಹಾಕ್ತಾ ಇದೆಯಾ? ಯಾವ ರೀತಿ ನೀನು ಬದುಕುತ್ತಾ ಇದ್ದಿ? ನೀನು ಏನು ಬಿತ್ತಿತ್ತೀಯೋ ಅದನ್ನೇ ಕೊಯ್ಯಿತಿ. ఎచ్చరికే. వాని క్రియలకు దేవుడు జీతమిచ్చే దేవుడై ఉన్నాడు. నీవేమి విత్తుతావో అది కోస్తావు. మంచితనము గురించి, దేవుని ప్రేమని గురించి, మంచితనం గురించి నువ్వు విత్తినట్లయితే మంచి పంట కోస్తావు. చెడు విత్తితే కీడుని కోసుకుంటావు. అది నీ కీడికి కారణమవుతుంది గనుక దేవుడు సహాయం చేయవాడు, బలపరచేవాడు. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు గనుక దేవుని మాటకు లోబడు, దేవుని చిత్తానికి నడువు. దేవుడి మాటలు దీవించునుగాక. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, ఎవరైతే ఈ మాటలు విని తమ జీవితం సరి చేసుకోని జీవిస్తున్నారో వాళ్ళ జీవితంలో ఫలింప చేయండి. నా వలన నీవు ఫలిస్తావని చెప్పిన యేసయ్య, నీ ద్వారయ్యా మేము ఫలించాం గనక ఫలభరితమైన జీవితం అనుగ్రహించి, మారు మనసును, పశ్చాత్తాపను, మంచి మనసును అనుగ్రహించి ప్రతి హృదయాలు మీరు నడిపించమని, సమస్తమాయమనీకే ఇంపుగస్తావు స్వరముతో నడిపించమని యేసును ప్రార్థన అడిగి వేడుకొందున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.